నెక్స్ట్ వన్ 94th క్వశ్చన్ చూడండి. విచ్ బేస్ ఈజ్ స్లిప్పరీ ఇన్ టచ్? స్లిప్పరీ ఇన్ టచ్. స్లిప్పరీ ఇన్ టచ్ అంటే ఏంటిది? జారుడు స్వభావం కలిగి ఉండడము. సోపీ టు టచ్ అంటాం కదా, సోపీ టు టచ్ అన్న స్లిప్పరీ టు టచ్ అన్న ఒకటే. ఏంటివి? అన్ని బేసెస్ కూడా ఎగ్జాంపుల్ సోప్ సొల్యూషన్. అన్ని బేసెస్లు కూడా చూడడానికి అంటే మన చేతితోటి కనుక టచ్ చేస్తే వేళ్ళ మధ్యలో వేసుకొని కనుక అటు ఇటు అంటే అది జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 95 క్వశ్చన్ చూడండి. విచ్ బేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాస్టిక్ సోడా? కాస్టిక్ సోడా అంటే ఏంటి? విచ్ బేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాస్టిక్ సోడా? కాస్టిక్ సోడా అంటే ఏంటిదా? సోడియం హైడ్రాక్సైడ్, NaOH. సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ ఏమంటారు? కాస్టిక్ సోడా అంటారు. ఎందుకు కాస్టిక్ సోడా అంటారు? మనం చేతి వేళ్ళతోటి కనుక దీన్ని కనుక టచ్ చేస్తే, మీరు ఎప్పుడైనా బట్టలు పిండినప్పుడు మీ చేతి వేళ్ళని తీసుకోండి. ఆ చేతి వేళ్ళ లోపల ఉండే ప్రోటీన్స్, వేళ్ళ లోపల ఉండే ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి మృదువుగా ఉండి అవి ఇట్లా మెత్తగా మారడం జరుగుతుంది. సో దాన్నే కాస్టిసైజింగ్ అంటారు. ఏమంటారు? కాస్టిసైజింగ్ అంటారు. అందుకే దీనికి ఏమన్నారు? కాస్టిక్ సోడా అని పేరు వచ్చింది. ఎప్పుడైనా బట్టలు ఉతకండి, ఈరోజు బట్టలు ఉతికి చూడండి. బట్టలు ఉతికి చూస్తే మీ యొక్క చేతి వేళ్ళు మెత్తగా మారిపోతాయి. ఆ చేతి వేళ్ళు మెత్తగా మారిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ చేతి వేళ్ళలో ఉండే ప్రోటీన్ అనేది కాస్టిసైజింగ్ అవుతుంది. కాస్టిసైజింగ్ అవడం అంటే మెత్తగా మారడము. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బేస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాస్టిక్ పొటాష్? కాస్టిక్ సోడా అంటేనేమో NaOH, కాస్టిక్ పొటాష్ అంటేనేమో పొటాషియం హైడ్రాక్సైడ్ ఏమంటారు? కాస్టిక్ పొటాష్ అంటారు. అదే కాస్టిక్ సోడా అంటే ఏందో చెప్పండి? కాస్టిక్ సోడా అంటే NaOH. కాస్టిక్ సోడా అంటేనేమో NaOH, కాస్టిక్ పొటాష్ అంటే మాత్రము KOH. కాస్టిక్ పొటాష్ అంటే మాత్రం ఏంటిది? అది KOH.